अभी आप देख रहे हैं तेलंगाना समाचार। ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఎలక్షన్ మరియు రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చేసినటువంటి మిలిటరీ బలగాలను మోహరింపు జరిగింది. ఇందిరా చౌక్ నుండి మిలిటరీ బలగాలు పరేడ్ చేస్తూ గోదాం గడ్డ వరకు చేరారు. అక్కడ గోదాం గడ్డలోని యూత్ గఫార్ లయన్ మరియు మేరాజ్ గారి ఆధ్వర్యంలో వారికి స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తూ మరియు వారికి టీ, స్నాక్స్, నీళ్లతో స్వాగతం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి వచ్చేసినటువంటి ఆర్ఎఫ్ బలగాలు B-99 బిస్వా రంజన్ సాహు అసిస్టెంట్ కమాండెంట్ B-99 ఆర్ఎఫ్, రవీందర్ రోషన్ ఇన్స్పెక్టర్, లలిత గోపి నారాయణ్ మహిళా ఇన్స్పెక్టర్ మరియు కరీంనగర్ DSP, ACPలు, CIలు అందరూ పాల్గొన్నారు.
रिस्पेक्टेड हमारे बीच उपस्थित जो डीसीपी करीमनगर, एसीपी टाउन करीमनगर एंड ये टोटल एंटायर पुलिस टीम, आज एक्चुअली हम लोग 99 आरएएफ हैदराबाद से यहाँ आए हैं और ये एक फैमिलियरेशन का प्रोग्राम है जिसमें हम लोग एरिया की सेंसिटिविटी, एरिया में ब्रदरहुड और ये सब भाईचारा, शांति, ये सब बजाय रखने के लिए हम लोग आज ये आपके टाउन में आए हुए हैं। और हमें बड़ा खुशी है कि हमारे साथ हमारी एंटायर जो ब्रदर पुलिस ऑफिशियल्स है ये काफ़ी कोऑपरेटिव है और हमें उम्मीद है कि आप सभी लोगों के बीच में ये जो आप जिस तरह से स्वागत और जिस तरह से आतिथ्य स्वीकार हमारा किए हैं, इससे हमें डेफिनेटली पता चलता है कि आप में से भाईचारा कितना है। तो हमें उम्मीद है कि इस क्षेत्र में हमेशा शांति बनाए रहे और इस तरह से आप लोग की जो डिस्ट्रिक्ट है ये ढेर जो है ప్రగతి करें। థ్యాంక్ యూ। ఎంపీ ఎలక్షన్ సందర్భంగా మన గవర్నమెంట్ తరపున పిఎస్ఎఫ్ఎల్ వాళ్ళది ఫ్లడ్ మార్చ్ అయింది ఇవాళ 2 టౌన్ ఏరియాలో। దానికి సక్సెస్ఫుల్ చేయడం కోసం నా కరీంనగర్ యూత్ అండ్ పెద్దలు అందరు సహకరించారు। ఈరోజు మేము అందరూ మా సిపి సార్కి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నామండి। మా సిపి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కరీంనగర్ వాతావరణం చాలా పీస్ఫుల్ ఉందండి। అందరూ చాలా సంతోషంగా బతుకుతున్నారు, ఎవరికి కూడా అన్యాయం అయితే లేదండి। మేమందరూ మా సిపి గారి గురించి దేవునికి మొక్కుకుంటున్నాము, ఆయనకి మంచి పదవులు దొరకాలి, ప్రమోషన్స్ రావాలి, ఇటువంటి ఇంకా సేవలు మొత్తం ఇండియాలో చేయాలి సార్। థ్యాంక్ యూ సో మచ్ సిపి సాబ్, అరేంజ్మెంట్ చేయడానికి మాకు సేవ చేసే మౌకా దొరికింది సార్। వీఆర్ వెరీ హ్యాపీ సార్। గాడ్ బ్లెస్ యూ సార్।